బ్రో నా మాట విను, నువ్వు డబ్బు సంపాదించాలి. ఎక్కువ డబ్బు సంపాదించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కువ డబ్బు నువ్వు ఏదో షో ఆఫ్ చేయడానికి, స్టైల్ చేయడానికి కాదు, బతకడానికి, బతికించుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు, నీకు ఎవ్రీ మంత్ 2 lakhs వరకు వస్తున్నాయి. సో ఒకరోజు సడన్గా మీ అమ్మ, మీ అక్క అండ్ మీ అక్క పిల్లలు హైదరాబాద్ వచ్చారు. నువ్వు వాళ్ళందరినీ ఒక పెద్ద మాల్కి తీసుకెళ్ళావు. సో అక్కడ మీ అక్క పిల్లలు ఎప్పుడు చూడని గేమ్స్ అన్నీ చూశారు. సో నువ్వు నీ డబ్బులతో వాళ్ళని ఆ గేమ్స్ అన్నీ ఆడించావు. అక్కడ నీకు 1 dayలో 10,000 ఖర్చు అయ్యావు. ఇప్పుడు నువ్వు మీ అమ్మలో, మీ అక్కలో, మీ అక్క పిల్లలు నువ్వు ఎప్పుడు చూడని హ్యాపీనెస్ చూస్తున్నావు. ఇక్కడ నువ్వు లిటరలీ సంతోషాన్ని వాళ్ళకి ఇచ్చినట్టు, అది కూడా నీ వల్ల వాళ్ళకు సంతోషం వచ్చినట్టు. ఇప్పుడు చెప్పు ఆ ఫీల్ ఎలా ఉంది? అండ్ ఇది వరకు మీ అమ్మకు కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు ఇలా వీక్గా ఉండేది. ఇప్పుడు నువ్వు ఎవ్రీ మంత్ ఒక 4,000 మీ అమ్మ కోసం పక్కకు తీసి పెడుతున్నావు. ఆ 4,000లో ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, డేట్స్ ఇలా అన్నీ కొనిస్తున్నావు. ప్రతిరోజు మీ అమ్మ మార్నింగ్ ఒక ప్రోటీన్ షేక్ తాగుతుంది. ఇది వరకు వీక్ నొప్పులతో ఉండే మీ అమ్మ ఇప్పుడు హెల్తీ లైఫ్ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పు ఆ ఫీల్ ఎలా ఉంది? సో ఎక్కువ డబ్బు సంపాదించడం అనేది షో ఆఫ్ చేయడానికి, స్టైల్ చేయడానికి కాదు, నువ్వు బతకడానికి, నీ ఫ్యామిలీకి ఒక క్వాలిటీ లైఫ్ ఇవ్వడానికి.